వృక్షకయను బ్రాహ్మణ కన్య వృత్తాంతం. పూర్వము భృగు మహాముని వంశమునందు వృక్షకయను కన్య జన్మించి దినదినాభివృద్ధి పొందుచుండెను. ఆమె దురదృష్టవంతురాలు కాబోలు. పెండ్లైన వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయెను. వృక్షక తన దురదృష్టమునకు దుఃఖించి విరక్తితో ఇల్లు విడిచి గంగానది తీరమునకు పోయి ఆశ్రమం నిర్మించుకొని శ్రీమన్నారాయణుని గూర్చి తపస్సు ప్రారంభించెను. ఆ విధముగా చాలా సంవత్సరములు ఆచరించుట వలన అనేక మాఘమాస స్నానములు ఫలములు దక్కెను. ఆమె మనోవాంఛ తీరు సమయము దగ్గర పడినది. ఒకనాడు ఆమె తపస్సు చేసుకొనుచు ప్రాణములు విడిచెను. ఆమె చాలా సంవత్సరములు వైకుంఠమందే ఉండి తరువాత బ్రాహ్మణ లోకమునకు పోయెను. ఆమె మాఘమాస వ్రత ఫలము కలిగిన పవిత్రురాలగుటచే బ్రహ్మదేవుడామెను సత్యలోకములో దేవకార్యములు తీర్చుటకు అప్సరస్త్రీగా చేసి తిలోత్తమ అను పేరుతో సత్యలోకమునకు పంపెను. ఆ కాలంలో సుందోపసుందులనే ఇద్దరు రాక్షస సోదరులు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేసిరి. వారి తపస్సు యొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ఓయి మీకేమి కావలెనో కోరుకొనుము అని అనగా, స్వామి మాకు ఇతరుల వలన మరణం కలుగకుండునట్లు వరమిమ్ము అని వేడుకొనగా, బ్రహ్మ అటులనే ఇచ్చితిని అని చెప్పి అంతర్ధానమయ్యెను. బ్రహ్మదేవుని వలన వరము పొందిన ఆ ఇద్దరు రాక్షసులను మహాగర్వం కలవారై దేవతలను హింసించిరి. మహర్షుల తపస్సుకు భంగము కలిగించుచుండిరి. యజ్ఞయాగాది క్రతువులలో మలమాంస రక్తాదులు పడవేసి ప్రజలను నానా బీభత్సములు చేయుచుండిరి. దేవలోకమునకు దండెత్తి దేవతలందరినీ తరిమివేసిరి. ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మను వేడుకొని, మహానుభావా, సుందోపసుందులనే రాక్షసులను మీరిచ్చిన వరములతో గర్వం కలవారై తపశ్శాలులను బాధించుచు దేవలోకమునకు వచ్చి మమ్మందరను తరిమి చెరసాలలో పెట్టి నానా బీభత్సము చేస్తున్నారు. కావున వారి మరణముకు ఏదైనా ఉపాయం ఆలోచించు అని ప్రార్థించిరి. బ్రహ్మ దీర్ఘముగా ఆలోచించి తిలోత్తమను పిలిచి, అమ్మాయి, ఈ సుందోపసుందులను రాక్షసులను ఇతరులు ఎవరి వల్లనూ మరణము కలగదని వరము ఇచ్చియున్నాను. వారు వరగర్వంతో చాలా అల్లకల్లోలం చేయుచున్నారు. కావున నీవు పోయి నీ చాకచక్యంతో వారికి మరణము కలుగునట్టుగా ప్రయత్నించుము అని చెప్పెను. తిలోత్తమ బ్రహ్మదేవునికి నమస్కరించి సుందోపసుందులు ఉన్న అరణ్యమునకు ప్రవేశించెను. ఆమె చేత వీణ పట్టుకొని మధురమైన పాటలు పాడుకొనుచు ఆ రాక్షస సోదరులున్న నివాసమునకు సమీపములో తిరుగుచుండెను. వీణానాదమును ఆమె మధురగానమును విని ఆ దానవ సోదరులు అటునిటు తిరుగునట్లామెను అనుసరిస్తూ ప్రేక్షకుల వలె వెంటాడుచుండిరి. నన్ను వరింపుము, నన్ను వరింపుమని తిలోత్తమను ఎవరికి వారు బ్రతిమలాడసాగిరి. అంతటా ఆ తిలోత్తమ, ఓ రాక్షసేగ్రసులారా, మిమ్ములను పెండ్లియాడుట నాకు ఇష్టమే. మీరిద్దరూ నాకు సమానులే. నేను మీ ఇద్దరి ఎడల సమాన ప్రేమతోనున్నాను. కాని ఇద్దరిని వివాహమాడుట సాధ్యం కానిది. కాని నా కోరిక ఒకటి ఉన్నది. అది ఏమనగా, మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారికే నేను సొంతం కాగలను అని చెప్పెను. ఆమె మాటలకు సుందోపసుందులు పౌరుషములు వచ్చినవి. మీసములు మెలిపెట్టి, నేను బలవంతుడనగా నేను బలవంతుడని ఇద్దరూ తొడలు కొట్టుకొనిరి, గ్రుద్దుకొనిరి, మల్లయుద్ధం చేసిరి. ఇక పట్టుదల వచ్చి గదలు పట్టిరి, మదరానెత్తిరి, దెబ్బకు దెబ్బ కొట్టుకొనుచుండిరి. వారి పోరాటము రెండు పర్వతాలు ఢీకొన్నట్లుగా ఉన్నది. మేఘాలు ఉరిమినట్లుగా అరచుచు భయంకరంగా యుద్ధం చేసిరి. గదాయుద్ధం తర్వాత కత్తులు దూసిరి. ఆ కత్తియుద్ధంలో ఒకరి ఖడ్గం మరొకరికి తగిలినందున ఇద్దరి తలలు తెగి క్రిందపడినవి. ఇద్దరూ చనిపోయిరి. తిలోత్తమను దేవతలు దీవించిరి. ఆమె బ్రహ్మ కడకు పోయి జరిగినదంతా తెలియపరచగా, బ్రహ్మ సంతోషించి, తిలోత్తమా, నీవు మంచి కార్యం చేసితివి. నీ వలన సుందోపసుందులు మరణించిరి. నీకి బలము వచ్చుటకు కారణం నీవు చేసియున్న మాఘమాస వ్రతఫలమే కాన నీవు దేవలోకమునకు వెళ్ళుము. దేవతలు నిన్ను గౌరవిస్తారు. అచట అప్సరసలందరికంటే నీవే అధికురాలవగుదు అని పంపెను.